నీతులు చెబుతున్న పచ్చ తమ్ముళ్లు పాడు పనులకు తెరతీస్తున్నారు. మహిళలను తలెత్తుకునేలా చేస్తామంటూ గాంభీర్యాలు పలుకుతున్న పచ్చ తమ్ముళ్లు వాళ్లను తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. మహిళలను కించపరిచేలా గలీజు పనులు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ పాడు పని చేయడమే కాకుండా అశ్లీల వీడియోను వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. తమ పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లోనే అసభ్యకరమైన వీడియో పోస్ట్ చేశాడు. వాట్సాప్ గ్రూపులో అశ్లీల పోస్టులు పెట్టడంపై మహిళా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ దేశ సులోచనతో పాటుగా చాలా మంది మహిళా కౌన్సిలర్లు కూడా ఉన్నారు. అటువంటి పోస్టులు రావడంతో కొంతమంది గ్రూప్ నుంచి వైదొలిగారు. మరికొంతమంది అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆ వీడియోస్ చూసిన వాళ్ళని ఫేస్ చేయాలని ఈరోజు నేను చాలా షేమ్గా ఫీల్ అవుతున్నా. దీన్ని ఎలాగైనా అధిష్టానం దృష్టికి వెళ్ళి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని ఆ పని చేసిన అట్లాంటి వాట్సాప్ సృష్టించి పెట్టినారు కాబట్టి మేము కౌన్సిలింగ్లో తలెత్తుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఉండదు. ఆయన కౌన్సిలింగ్కి హాజరైనా కూడా మేము బైకాట్ చేస్తాము. ఆయన పదవికి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇట్లా వీడియోలు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా పెట్టినారంటే వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? వాళ్ళ మహిళలు అందరూ ఒకటే కదా, తోటి మహిళ అన్నాక ప్రతి ఒక్కరు ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్క మహిళ కూడా మహిళనే అవుతుంది కాబట్టి మహిళ మీద ఇట్లాంటి పెట్టడం, క్రియేట్ చేసి పెట్టడం కూడా, అశ్లీలంగా పెట్టడం కూడా చాలా బాధాకరమైన విషయము. మేము ఈ కౌన్సిలింగ్ కానీ వాళ్ళు అటెండ్ అయితే కనుక మేము కూడా అటెండ్ కాము. దీనికి మేము బైకాట్ చేస్తూ దీనికి ధర్నా కానీ ఎంత దూరమైనా కూడా పోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. రాజీనామా మాత్రం ఖచ్చితంగా చేయాలి. అతనికి అర్హత లేదు, ఇలాంటి మనిషికి అర్హత లేదు. అతను మానవ హక్కుల గురించి మాట్లాడే కానీ మానవుల గురించి మంచిగా చెప్పే అర్హత కూడా లేదు కాబట్టి ఆయనకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఈ రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము. రెండవ పౌరుడు వైస్ చైర్మన్గా ఉండి ఇలాంటి 5-10 వయసు దాటిన మనిషి, ఇలాంటి అన్నీ తెలిసిన మనిషి ఇలాంటి పనులు చేయడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి మేము ముందు మా కౌన్సిలింగ్ ద్వారానే మేము ఏదైనా చర్య తీసుకోవాలని కానీ మా చైర్మన్ మేడం కానీ ఎక్కడైనా అందరు కోరుతాము. దీనితో మార్కెట్లో మేము ప్రతి ఒక్కరము బీచ్ చేసుకోవడము ఏదైనా సరే ఒక అన్నా చెల్లెల్లాగా చాలా బాగా ఉండేవాళ్ళం. కానీ ఇలాంటిది ఒక జరిగిన తర్వాత వాళ్ళని చూడడానికి కానీ మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. రేపు కౌన్సిలింగ్కి వెళ్ళి మేము ఎలా మాట్లాడగలుగుతామో మాకు తెలియట్లేదు. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన చూడాలన్నా మాకు చాలా అసహ్యంగా అనిపిస్తుందేమో, ఆయన గురించి ఆలోచించాలన్నా ఇదిగా ఉంది. కాబట్టి అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళి, ఇది ఎంత దూరమైనా సరే అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళి ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను. పట్టణానికి రెండో పౌరుడైన గంగిశెట్టి విజయ్ కుమార్, నేను 1వ వార్డు కౌన్సిలర్ కన్నమ్మని. కానీ ఆయన ఇటువంటి చేసినందుకు చాలా సిగ్గుచేట్ల పని. కానీ ఆయన మా కౌన్సిలింగ్లోకి వచ్చినాడంటే మేమైతే రాజీనామా చేస్తాం, మేము రాము. ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఆయన వచ్చినాడంటే మేము ఎంతవరకైనా పోయి ఇది పోరాడతాం. కానీ ఆయన రాజీనామా చేయాలని నేను కోరుకుంటాం. నా మనసు అయితే ఒప్పట్లేదు. రానున్న కౌన్సిల్లో దీనిపైన ఏమన్నా డిస్కస్ చేయొచ్చు. రానున్న కౌన్సిల్లో యాక్షన్ అంటే ఒక లేడీ చైర్పర్సన్గా నేనున్నాను. అంటే కౌన్సిల్ మెంబర్స్ వేసే క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాలి అక్కడ. అంటే దాని మీద ఎవరైనా స్పందించి దాని మీద మాట్లాడితే దానికి ఆన్సర్ చెప్పించాల్సిన బాధ్యత కంపల్సరీగా నా మీద ఉంది. కంపల్సరీగా చేస్తాను అది. ఎవరైనా కౌన్సిల్ మెంబర్స్ అడిగినప్పుడు, ఇప్పుడు మేము ప్రతి కౌన్సిల్లో కూడా అజెండా తర్వాత జనరల్ డిస్కషన్ అనేది పెట్టుకుంటా ఉంటాం. మరి దాంట్లో దీని మీద ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. 42 మెంబర్స్లో దాని మీద స్పందించాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంటుంది. సభలో క్షమాపణ చెప్తే దాన్ని ఎక్కడికి వదిలేస్తారు? చూస్తాం, అది కూడా చూస్తాం. మేము అంటే ఆల్రెడీ కంప్లైంట్ చేశాం కాబట్టి ఈరోజు ఒక మెయిన్ పేపర్లో కూడా ఈరోజు న్యూస్లో చదివాను నేను. ఈరోజు మార్నింగే వచ్చింది ఒక ప్రధానమైన పత్రికలో. మరి సుప్రీంకోర్టు కూడా ఒక డెసిషన్ తీసుకుంది. మహిళల పైన కానీ శిశువుల పైన కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకోవాలనేది ఈ రోజే ఒక మెయిన్ పేపర్లో ప్రధాన పత్రికల్లో చదవడం జరిగింది. మరి దీని మీద మేము కంప్లైంట్ అయితే చేస్తాం. ఎందుకంటే ఇలాంటి జెంట్స్ లేడీస్ ఉన్న ఒక గ్రూప్లో ఇలాంటివి క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సబబు? ఇది ఎవరికన్నా ఇప్పుడు ప్రెస్ వాళ్ళకు నేను ఓపెన్గా చూపించవచ్చు. ఇంతమంది వచ్చారు మీరు, మరి దీని మీద నాకు దాన్ని మీకు చూపించాలంటే నిజంగానే ఒక
లేడీ చైర్పర్సన్ నేను చూపించలేని పరిస్థితి, అంత ఇబ్బందికర పరిస్థితి. మరి ఒక లేడీ చైర్పర్సన్ నేను పైకి వెళ్ళి కంప్లైంట్ చేయాలన్నా విజువల్స్ చూపించాలంటే కూడా చూపించలేని పరిస్థితి. ఎందుకంటే మేము కూడా ఎంతో ఉన్నతమైన ఫ్యామిలీస్ నుండి, గౌరవప్రదమైన ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళము. మరి తోటి మహిళా కౌన్సిలర్స్ కూడా అంతే డీసెంట్ ఫ్యామిలీస్ నుండి వచ్చారు. మరి మేమే ఇంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటా ఉంటే టౌన్లో ఏదైనా లేడీస్కి జరిగినప్పుడు ఇంకా మేము వాళ్ళకి ఏం ఆన్సర్ చేయగలం అనేది కూడా ఒకసారి అందరూ కూడా అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని మేమైతే తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతని వైపు నుండి